నమస్తే, నా పేరు రమణ. కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. వారి అనుమతి కూడా తీసుకుని ఇది సింహాచల దేవస్థానానికి మార్పు చేయించి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇల్లు నిర్మాణం చేసుకుని ఎవరైతే లబ్ధిదారులు పేదవాళ్ళు ఉన్నారో మన గౌరవ శాసనసభ్యులు అలాగే మీరు ఆదేశాలు ఇచ్చిన మేరకు గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా నవంబర్ మాసంలో అధ్యక్ష ఈ నెల నవంబర్ మాసంలోనే 2-3 తారీఖుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా ఈ పంచగ్రామాల విషయాన్ని త్వరితగతిన పరిష్కరించండి, భూముల్ని సింహాచల దేవస్థానానికి ఇచ్చి మార్పు చేయండి అని చెప్పి వారు కూడా వెంటనే విశాఖపట్నంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం అన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలోనే గౌరవ శాసనసభ్యులు మీరు అందరి ఆలోచన మేరకు మరి అధికారులను కూడా పిలిపించి నేను ఆనాడే గతంలో సమావేశం జరిగినప్పుడే చెప్పాను అధ్యక్ష, ఆ మాసంలోనే విశాఖపట్నం వచ్చి అధికారులు శాసనసభ్యులు అందరితో మాట్లాడి దీన్ని ప్రకటిస్తాం ముఖ్యమంత్రి గారి అనుమతితో అని చెప్పాను. కానీ మధ్యలో కొంచెం ఆ భూముల మార్పిడి విషయంలో కొంత తేడా రావడంతో మళ్ళీ మేము ఆ భూముల విలువ సరిగా లేదని చెప్పి మళ్ళీ అసెస్ చేయమన్నాం. కొత్త భూములను ఇచ్చారు, కొత్తగా అసెస్మెంట్ ఇచ్చారు. ఈ అసెస్మెంట్లు అన్నీ సరిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద హైకోర్టుకు కూడా ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకొని హైకోర్టుకు కూడా దాన్ని సమాచారం అందించి తర్వాత దీన్ని సింహాచలం దేవస్థానానికి అతి త్వరలోనే ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుందని చెప్పి తమకు తమ ద్వారా గౌరవ శాసనసభ్యులకు అలాగే విశాఖపట్నంలో వేలాదిగా ఎవరైతే పేద కుటుంబాల వాళ్ళు ఈ భూమిని ఆశ్రయించి సింహాచల దేవస్థానం యొక్క ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నారు, వారికి కూడా సరైన న్యాయం ముఖ్యమంత్రి గారి అనుమతులతో చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. శ్రీనివాస్ గారు అధ్యక్ష, మంత్రి గారు ముందుగా ఈ సభాముఖంగా మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రోయాక్టివ్గా చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు. అయితే అధ్యక్ష, మా ఇందులో చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఏదైతే మనం రెగ్యులైజ్ చేస్తామంటున్నామో రెగ్యులైజేషన్ చేద్దాం అనుకుంటున్నామో అది స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్నే రెగ్యులైజ్ చేయాలనుకుంటున్నారు అధ్యక్ష. కానీ అక్కడ ఎప్పటి నుంచో మంత్లీ అమౌంట్తో శాలరీతో కొనుక్కున్నటువంటి చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టుకుందాం ఆలోచనతో ఉన్నటువంటి వారు. అలాంటి వారికి ఇప్పుడు మనం కట్టనివ్వట్లే, అంటే లేఅవుట్ ఉంది, వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్ లేదు. అలాంటి వారికి ఏం చేస్తారు అనేది మంత్రి గారు క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది లేఅవుట్ ఓనర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు మంత్లీ శాలరీస్తో కొనుక్కున్నటువంటిది. వాళ్ళు మాకు కూడా చాలా మంది రిప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఎవరికైతే డాక్యుమెంట్ ఉండి స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్ లేనటువంటివి ఏదైతే ఏరియా డిజిగ్నేట్ చేశారో అందులో ఉన్నటువంటి వారికి ఏ విధంగా చేస్తారో రెగ్యులేట్ చేస్తారో అనేది క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, విశాఖపట్నంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అధ్యక్ష, చాలా దిక్కుల దేవస్థానం సంబంధించినటువంటి భూముల్లో స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఎందుకంటే ఎండోమెంట్స్ కి ఆ స్థలాన్ని పరిరక్షించేటువంటి మెకానిజం లేదు అధ్యక్ష. ఎంతో మంది దాఖలు ఇచ్చినటువంటి సైట్లు అన్యక్రాంతం అయిపోయి చాలా మంది ఇల్లు నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. వాటిని కూడా ఏం చేస్తారో ఒకసారి మంత్రి గారిని ఈ సందర్భంగా అడుగుతున్న అధ్యక్ష. ఇదే లైఫ్ లో కానీ చేస్తే బాగుంటుందని, ఎందుకంటే 1 టౌన్ లో వెంకటేశ్వర మెట్ట ఉంది అధ్యక్ష, పితాందీపులో కొన్ని ఏరియాస్ ఉన్నాయి అధ్యక్ష. కనుక వీటి మీద కొంచెం క్లారిఫికేషన్ మా ప్రాజెక్ట్ సంబంధించి అగ్నంపూర్లో కూడా జగన్నాథ స్వామి టెంపుల్లో కొంత ఇల్లు నిర్మాణం చేసుకున్నారు అధ్యక్ష. సో వీటిని కూడా కొంచెం క్లారిఫై చేయాల్సిందిగా తమ ద్వారా మంత్రి గారు అడుగుతున్నారు. సమాచారం ఇష్యూ ఇది అంటే అదే లైన్ అధ్యక్ష. ఎండోమెంట్స్ అధ్యక్ష, ఎండోమెంట్స్ అనేది సిమిలర్ లైన్ వస్తుంది అధ్యక్ష. అందుకే క్లారిటీ కావాలంటే దాని మీద అయితే బాగుంటుంది, అన్ని కలిపితే క్లారిటీ రాదు. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, ఈ పరిష్కారం చేసే సమయంలోనే సింహాచల దేవస్థానానికి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అధ్యక్ష. వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాన్ని వారికి చెప్పి వారి ఆమోదం కూడా తీసుకుని హైకోర్టులో ఈ సమాచారం అందించి అడిషనల్ అఫిడవిట్ వేసిన తర్వాత
దీని మీద నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. గతంలోనే అధ్యక్ష ఈ భూమిని తీసుకునే దానిలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే జరిగింది అధ్యక్ష. దానికి ఎన్ని చదరపు గజాలు ఉంటే ఏ విధంగా ఏపీఎల్ ఫ్యామిలీస్కి ఇవ్వాలి, ఏ విధంగా బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇవ్వాలి, అలాగే అదనంగా భూములు ఉంటే వారికి ఏ రకమైనటువంటి రేట్లు ప్రకటించాలి అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారమే ఇవాళ మేము ప్రొసీడ్ అవుతున్నాం. ఆ విధంగా చేస్తూ సింహాచల దేవస్థానం భూముల్లో వాళ్ళు ఆక్రమించుకున్న మాట వాస్తవం అధ్యక్ష, దాంట్లో ఏం తేడా లేదు. కానీ జరిగిపోయింది, జరిగిన దాన్ని క్రమబద్ధీకరించాలన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారి అనుమతులతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అధ్యక్ష. త్వరలోనే నేను విశాఖపట్నం వెళ్ళి గౌరవ శాసనసభ్యులతోటి తమ పర్మిషన్ కూడా తీసుకొని అక్కడ సమావేశం పెట్టి అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత అవసరమైతే గౌరవ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసి కోర్టు ఇష్యూ ఉంది. కోర్టు ఇష్యూ కూడా ముందు సమాచారం ఇచ్చాకనే తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 79